రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లి సర్పంచ్ అభ్యర్థిగా హేమలత బరిలో నిలిచనున్నారు. నెర్రపల్లి గ్రామ సమస్యలను గత పాలకులు పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. తమను గెలిపిస్తే అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాను కావున ఈసారైనా తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అండర్ డ్రైనేజీ వ్యవస్థతో పాటు వీధి దీపాలు, సీసీ రోడ్ల సమస్యలు, వాటర్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నేను ఓర్స్ హేమలత బీజేపీ అభ్యర్థి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఊరిని అభివృద్ధి పరచడానికి మరొకసారి మీ ముందుకి వచ్చాను. గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాను. మరొకసారి మీ అభిమానం కోసానికి మీ ముందుకు వచ్చాను. ఈ ఒక్కసారికి అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించగలరని కోరుతున్నాను. గతం కంటే మెరుగై చేస్తా. చాలా గతంలో కూడా ఏం చేయలేదని నాకు చాలా బాధగా ఉంది అని ఈసారి కంపల్సరీ చేస్తా. మీరు కూడా చూస్తారు, అందరిని చూసారు. ఒక్కసారి మమ్మల్ని గెలిపించాలని కోరుచున్నా. గత 1992లో బీజేపీ పార్టీలో చేరాను. ఇప్పటి వరకు పార్టీ మారకుండా 20 ఏళ్ళ కింద వార్డు మెంబర్గా పోటీసి ఒక్క ఓటుతో ఓడిపోవడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం 2013లో సర్పంచ్గా పోటీసి 25 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు 8వ వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మేము పోయినసారి 5 వార్డు మెంబర్ గెలిచి బీజేపీ ఉప సర్పంచ్గా కొట్టడం జరిగింది. అట్లయినా కానీ 33 ఏళ్ల సంది మేము ప్రజా జీవితంలో ఉన్నాము. కాబట్టి ఈసారి మన అభ్యర్థి ఓసి హేమలత గారు 2 సార్లు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు శశిరేఖ వెంకటరెడ్డి. నేను 2019లో బీజేపీ తరఫున 7వ వార్డు నుంచి పోటీ చేసి గెలిచినాను. ఇప్పుడు 4వ వార్డుకు మెంబర్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు గ్యాస్ పై వాళ్ళకి ఏ బాధ అయినా సరే, ఏ దానికైనా సరే ముందుండి చేసి నిరూపించుకుంటాను. వాళ్ళు ఏ సమస్య అయినా సరే మా దగ్గరికి తీసుకురావాలి, మేము నిరూపిస్తేందుకు మేమున్నాము. సర్పంచి కూడా ఉంది, ఆమెది ఉంగరం గుర్తు, వాళ్ళని కూడా గెలిపించాలి. నేను ఓర్స్ హేమలత బీజేపీ అభ్యర్థి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఊరిని అభివృద్ధి పరచడానికి మరొకసారి మీ ముందుకి వచ్చాను. గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాను. మరొకసారి మీ